తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకుడు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగిడి నాగేశ్వరరావుకు అధికార పదవి ఇవ్వాలని నారా లోకేష్ యువజన ఫౌండేషన్ అధ్యక్షుడు మండపాక సుబ్బు అన్నారు. ఫౌండేషన్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముమ్మిడివరం వాస్తవ్యులు నాగిడి నాగేశ్వరరావు, ముమ్మిడివరం ఫౌండేషన్ అధ్యక్షులు అంగాని శేషగిరి వర్మ జన్మదిన వేడుకలు ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు మండపాక సుబ్బు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. నాగేశ్వరరావు తెలుగుదేశం పార్టీలో 1983 నుంచి సేవలందిస్తున్నారని అన్నారు. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ చొరవతో ఆయన ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. అనంతరం ఫౌండేషన్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ చెరుకూరి సాయిరాం వర్మ ఫౌండేషన్ పార్టీ ఆఫీసులో అంగాని శేషగిరి వర్మతో కేక్ కట్ చేయించి ఫౌండేషన్ అధ్యక్షులు మండపాక సుబ్బు సాల్వాతో సన్మానించారు. నాగిడి నాగేశ్వరరావు, అంగాని శేషగిరి వర్మ ఏర్పరిచిన భోజనాలను అన్న ఎన్టీఆర్ జనార్దన గ్యారేజ్ 787వ రోజు భారీ ఎత్తున పేదలకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో ఫిరోజ్, అడప జగదీష్, కరి వీరబాబు, మండపాక నాగబాబు కార్యకర్తలు పాల్గొన్నారు. పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, అదేవిధంగా పుట్టినరోజులు ఆర్భాటాలు పోకుండా 10 మంది పేదవారికి అండగా ఉంటానని మరి శేషగిరి వర్మ గత 4 సంవత్సరాల నుంచి తన పుట్టినరోజు కార్యక్రమాన్ని పేదలకు రక్తదానం, అన్నదానం, వస్త్రదానం అనేక కార్యక్రమాలతో మరి ఈ అన్నా ఎన్టీఆర్ జనార్దన క్యారేజీలో ఫౌండేషన్ ద్వారా జరుపుకోవడం నాకు చాలా సంతోషకరమైన విషయం. ఇరువురిద్దరికి మరొకసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ రాష్ట్ర అధ్యక్షులు మండపాక సుబ్బు. జై హింద్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మా నాయకుడు నాగిడి నాగేశ్వరరావు గారు, ముమ్మిడివరం కాటన్గూడెం వాస్తవ్యులు, మన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినటువంటి మా నాగిడి నాగేశ్వరరావు గారు మాకు ఎంతోమందికి ఇన్స్పిరేషన్. ఆయన ఈ రోజున 1983 నుంచి కూడా పార్టీని ఎంతపెట్టుకుని ఉన్నారు. ఈ పదవి ఆశించకుండా ఇప్పటికీ అలాగే కార్యదర్శిగా ఉన్నారు. ఆయన్ని ఎమ్మెల్సీలో చూడాలని చెప్పి మా యువత అందరికీ మాకు ఒక ఆశ. అలాగే మా దాంట్లో బుచ్చిబాబు గారు, ముమ్మిడివరం ఎమ్మెల్యే గారు, ఆయన మా హయాంలో గత 20-30 సంవత్సరాలుగా మా ముమ్మిడివరం కాన్స్టిట్యున్సీకి మంత్రి లేదు. అలాగే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో క్షత్రియ వర్గానికి ఇంకా మంత్రి కేటాయించలేదు. కావున రెండోసారి ఘన విజయం సాధించినటువంటి మన 134,000 మంది ఓటేసి నెగ్గించిన మన బుచ్చిబాబు గారికి మంత్రి పదవి రావాలని కోరుకుంటూ మంది పేదలకి అండగా ఉండి కాకినాడలో ఎవరు వచ్చినా సరే ఇక్కడ అన్నదానం, వస్త్రదానం దగ్గర నుంచి ఏదైనా సరే దగ్గరుండి చేసుకుంటూ, అలాగే గవర్నమెంట్ హాస్పిటల్లో ఏ పని కావాలన్నా మా నియోజకవర్గం నుంచి వచ్చినా సరే అలా ఒక అన్నయ్య మా ఊళ్ళో వస్తున్నారంటే అండగా వెంటనే పరిగెట్టుకుని వెళ్ళి వాళ్ళ దగ్గరుండి హాస్పిటల్లో చూపించడం. అలాగే నా చేత కూడా కొన్నిసారి సేవా కార్యక్రమాలు ఈ నెలలోనే గత నెలలో మొత్తం 3 కేసులను దగ్గరుండి చేయించడం. అపోలోలో ఒకటి, మొగరి హాస్పిటల్లో ఒకటి, గత 3 కేసులను దగ్గరుండి సాయిరాం వర్మ గారు, నెక్స్ట్ మన సుబ్బాన్ గారి ఆధ్వర్యంలో చేయించడం జరిగింది. అలాగే నేను 31వ తారీఖుని మా నియోజకవర్గంలో ఉన్న 5 వికలాంగులు, పాపం వాళ్ళకి గతంలో చాలా పర్సెంటేజ్ తక్కువ ఉంటే నేను వెంటనే నా దాకా వచ్చింది. వెంటనే నేను మా అన్నయ్య గారు అయినటువంటి మన సుబ్బాన్న గారికి సాయిరాం వర్మ అని చెప్తే, వర్మ నువ్వు తీసుకెళ్ళని చెప్తే నిన్న 30వ తారీఖునే తీసుకెళ్ళి దగ్గరుండి డాక్టర్ గారితో మాట్లాడి 30% వేయించింది. ఒరిజినల్గా అయితే వాళ్ళకి ఎక్కువ వేయాలి, కానీ బాగా తక్కువ వేశారు గత ప్రభుత్వంలో. అయినా సరే పోరాడి 90% వేయించి దగ్గరుండి చేయించాను. నా వెనకాల నిలబడి ఉన్న మా సుబ్బాన్న గారికి, సాయిరాం వర్మ గారికి